ఎలాగైతే ఈ మూవీలో ఈ క్యారెక్టర్ హే బిల్లా యూ చేంజ్ మ్యాన్ అన్నారు, సేమ్ అలాగే మనం కూడా మన లైఫ్లో మన పాస్ట్ వర్షన్ చూసినప్పుడు హే యూ చేంజ్ మ్యాన్ అంటాం. ఎందుకంటే చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్, అంటే అది జరిగి తీరుతుందంతే. చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే మన జీవితంలో చాలా విషయాలు మారిపోయాయి. చిన్నప్పుడు కిండర్ జాయ్ కొనడానికి పడి చచ్చిపోయేవాళ్ళం, కానీ ఇప్పుడు 100 కిండర్ జాయ్లు కొనే డబ్బులున్నా సరే మనం అది కాకుండా వేరే ఇంకేదైనా ఎక్వైర్ చేయాలి, లేకపోతే వేరే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఎదురు చూస్తాం. సో మనం ఇక్కడ ఏం చేయగలం? ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం ఇక్కడ ఏం చేసినా చేయకపోయినా చేంజ్ అయితే అవుతానే ఉంటుంది. ఈ చేంజ్ని చూసి చిన్నప్పటి నుంచి భయపడుతూ ఉండేవాడిని. స్కూల్ అయిపోతుందా అని భయం ఇంటర్కి వెళ్ళాలని, ఇంటర్ అయిపోతుందా అని భయం కాలేజ్కి వెళ్ళాలని, కాలేజ్ అయిపోతుందని ఇంకా భయం ఎందుకంటే జాబ్ చేయాలని. సో నేను ప్రతిదానికి భయపడతానే ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ఆ చేంజ్ చూసి భయపడడం మానేసి ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశానో నా లైఫ్ చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి నా జాబ్ పోయింది. అప్పుడు నేను ఆ చేంజ్కి కొంచెం భయపడ్డాను, కానీ ఒక టైం వచ్చేసరికి ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, ఇది మన మంచికే, ఇంకా మంచి జరగవచ్చేమో. ఎప్పుడైనా మీ లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యనుకోండి, అప్పుడు ఇది మారుద్ది అని గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా సరే బీ హ్యాపీ, స్టే హ్యాపీ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్.